హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి 'వార్ 2' సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్‌నైతే వాళ్ళు వదిలారనమాట. అదే కలెక్షన్స్ గురించి. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక 'వార్ 2' కలెక్షన్స్ ఎంతొచ్చాయి అంటే 303,00,00,000 రూపాయలనైతే ఈ సినిమా వసూలు చేసిందని మూవీ టీమ్ పోస్టర్‌నైతే వదిలారనమాట. సో ఫైనల్లీ మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. అండ్ ఇంకా రన్ అవుతుంది. ఇంకా బాగా వసూలు చేయాలి. ఇంకా గట్టిగా కొట్టాలనైతే కోరుకుందాము. బట్ నాకు తెలిసి ఇక మాక్సిమం నాకు తెలిసి ఇంకొక వారం నడిచిద్దేమో సినిమా. అంతకు మించి తక్కువే. ఎందుకంటే ఆక్యుపెన్సీ చాలా తక్కువుందనమాట. అండ్ నిన్నొక్క రోజే తెలుగు స్టేట్స్ వైడ్‌గా ఎంత 2.5 కోట్లు వసూలు చేసిందంట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఆక్యుపెన్సీ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ 15-20% ఆక్యుపెన్సీ మాత్రమే ఉందంట. సో ప్రస్తుతం అయితే థియేటర్స్ అన్నీ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇక ఫైనల్లీ 'వార్ 2' సినిమా విజయం సాధించిందా 'కూలీ' సినిమానా అంటే టాక్ పరంగా ఇట్స్ వన్ అండ్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి 'వార్ 2' అనమాట. 'వార్ 2' సినిమానే విజయం సాధించింది. బట్ కలెక్షన్స్ పరంగా మాత్రం ఇట్స్ వన్ అండ్ ఓన్లీ 'కూలీ', రజనీకాంత్ గారి 'కూలీ' సినిమా అనమాట. సో అది. అండ్ వాళ్ళు 404,00,00,000 రూపాయలని వసూలు చేసిందని వాళ్ళొక పోస్టర్ వదిలితే, మన 'వార్ 2' మూవీ టీమ్ ఏమో 303,00,00,000 రూపాయలని వసూలు చేసిందని వాళ్ళు ఇంకొక పోస్టర్ వదిలారు. సో అదనమాట. అండ్ కలెక్షన్స్ పరంగా 'కూలీ', బట్ సినిమా పరంగా మాత్రం ఇట్స్ వన్ అండ్ ఓన్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి సినిమానే రూల్ చేసిందనే చెప్పాలి. విజయం సాధించింది. అండ్ చాలామంది ఆడియన్స్‌కి 'వార్ 2' సినిమానే నచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో అదనమాట. సో ఫైనల్లీ ఎన్టీఆర్ గారి సినిమా అయితే విజయం సాధించేసింది. బట్ కలెక్షన్స్‌లో కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. అయినా పర్లేదు. కలెక్షన్స్‌తో మ్యాటర్ కాదు. సినిమా టాక్‌తోనే మ్యాటర్.